హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా అండ్ క్రిప్సీగా ఇంట్లోనే బ్రెడ్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొద్దిగా శనగపిండి అంటే బేషన్, గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, మసాలా, కొద్దిగా వంట సోడా, కొద్దిగా వాము ఏసుకొని, ఆ తర్వాత పసుపు, అల్లం పేస్టు, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత కారం పొడి వేసుకొని కలుపుకోవాల. కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా, మరీ పలచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. ఈ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్రెడ్‌ని కొద్దిగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కలుపు పెట్టుకున్న పిండిలో వేస్తూ ఆ బ్రెడ్‌కు అదంతా అంటిస్తూ ముందుగా ప్యాన్‌లో పెట్టుకున్న ఆయిల్‌లో స్లిమ్‌లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా దోరగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే లోపల సాఫ్ట్‌గా, బయట క్రిప్సీగా ఎంతో రుచికరంగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా. బాయ్.